నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ గట్ హెల్త్కి సంబంధించి మన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గట్ హెల్త్ రిలేటెడే ఉంటుంది. గట్ హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వేరే రోగాలు వస్తాయని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. అంటే మన సెకండ్ బ్రెయిన్ అని చెప్తూ ఉంటారు. సో గట్ హెల్త్ ఒకవేళ బాగాలేకపోతే అది ఏ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? అలాగే మన కడుపు చల్లగా ఉండాలి అని అంటే ఏ రెమెడీ చెప్తారు డాక్టర్ గారు మీరు? ఒక రకంగా చెప్పాలంటే సమస్తమైనటువంటి వ్యాధులకి పునాది గట్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఒకటి ఏదైనా ఫ్యాన్ తిరగాలన్నా ఏదో బల్బు వెలగాలన్నా మరొకటి చేసుకోవాలన్నా స్విచ్ ఆన్ చేసేస్తే కొంత మార్పు జరిగేసి మనకు ఆ ఫ్యాన్ తిరగడం కానీ కరెంట్ పాస్ కావడం కానీ బల్బు వెలగడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి సమస్యకు కూడా కేంద్ర స్థానము గట్. సో గట్ బాగుంటే కడుపు చల్లగుండా అని చెప్పేసి పెద్దలు కూడా చెప్తుంటారు. వాళ్లకు దీనికి సంబంధించిన అవగాహన ఉండడం చేతనే వాళ్ళు ఈ పద్ధతిలో చెప్పడం జరిగింది. ఏదైనా ఆశీర్వదించేటప్పుడు కూడా కడుపు చల్లగుండా అంటే కడుపు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, శతమానం బాగుతుందని చెప్పేసి కూడా ఆశీర్వదిస్తుంటారు. నిండు నూరేళ్ళు చక్కగా ఆనందంగా జీవించమని చెప్పేసి కూడా ఆశీర్వాదం చేసేటప్పుడు కూడా శతమానం బాగుతు అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. సో కడుపు చల్లగా ఉండడం అంటే అది. సో ధర్మార్థ కామ మోక్షణం ఆరోగ్యం మూలమొత్తం. ఇవి ఏది సాధించాలన్నా ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే గట్ బాగుండాలి, గట్ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. సో ఈ మధ్య కాలంలో వివిధ రకాల కారణాల చేత మరి చిన్న పిల్లల నుంచి ముఖ్యంగా గట్టు స్పాయిల్ కావడం మొదలవుతుంది. సో ఇంతింతై ఒటిడింతై అన్న చందాన క్రమక్రమంగా ఆ యొక్క ప్రభావం తీవ్ర రూపం దాల్చేసేసి రకరకాలుగా కొత్త జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి జబ్బులు తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతుచిక్కని అంతుపట్టిన సమస్యలు, జబ్బులు, ఇక్కట్లు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గట్టును మనం చక్కగా కాపాడుకోకపోతే చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. మరి గట్టు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎలాంటి ఇది జాగ్రత్తలు పడాలంటే ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చిన్న వయసు నుంచి తల్లులు ప్రసవం అయిన తర్వాత ఖచ్చితంగా 6 మాసాలు లేదా 1 year వరకు ఖచ్చితంగా 100% భాగాలు తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది చాలా చాలా ముఖ్యం. భావి భారత చక్కటి పౌరులను తీర్చిదిద్దాలంటే తల్లుల పాత్ర 100% భాగాలు ఉంది. అక్కడ ఎప్పుడైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ ప్రభావం వాళ్ళ జీవితాంతం ఉంటుంది. సో తల్లిదండ్రులకు నిజంగా చెప్పుకోవాలంటే పరోక్షంగా ఒక రకమైన శాపం కింద చెప్పుకోవచ్చు. సో సమస్తమైన జబ్బులకు ఆలవాలం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యంలో అవగాహన లోపము, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి చాలామంది తల్లులు కూడా మరి తల్లిపాలు ఇవ్వడానికి కూడా వెనుకాడేటువంటి వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో పూతపాలు కానీ మరొకటి కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అలా కాకుండా ఖచ్చితంగా మరి దురదృష్టవశాత్తు మరి ఆ తల్లులకు పాల ఉత్పత్తి, స్తన్య ఉత్పత్తి జరగకపోతే మనం ఏం చేయలేం. కానీ వీలైనంత వరకు మాత్రం ఖచ్చితంగా ఆ విధంగా చేయడం వల్లే తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లోనే గట్ బ్యాక్టీరియా కూడా విపరీతంగా వృద్ధి చెందుతుంది, పర్మనెంట్గా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కొన్ని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి పిల్లలకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు తాగలిగినంత వయస్సు వచ్చి పళ్ళు వచ్చేంత వరకు కూడా తల్లిపాలు చాలా చాలా ముఖ్యం. అక్కడ బేస్ అనమాట. అదేవిధంగా ఈ ఆడవాళ్ళలో కూడా ముఖ్యంగా గర్భవతుల విషయం ఆలోచన చేసినట్లయితే వీలైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేదానికి ప్రయత్నం చేసుకోవాలి. వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ నియమాలు పాటిస్తూ నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేసుకోవాలి. కానీ అలా కాకుండా మరి సిజేరియన్ సెక్షన్ జరిగితే దానివల్ల కూడా మరి కొన్ని రకాలైనటువంటి మార్పులు జరగడం చేత కూడా గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు కూడా అనారోగ్యం పాలవుతారని చెప్పేసి కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి అనమాట. సరే, ఇవన్నీ తల్లులకు పిల్లలకు సంబంధించిన విషయాలు అయితే సరే, ఒక వయస్సు వచ్చిన తర్వాత మరి పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఆహార విధి విధానాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎక్కువ శాతం మంది మరి మందులు, క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్ చల్లినటువంటి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా యువకుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, నానాక చెత్త పదార్థాలు తీసుకుంటున్నాం. కానీ మన దేహానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు 100లో దాదాపు ఒక 10%, 20% కూడా తీసుకోవడం కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల బంగారు లాంటి చల్లగా ఉండాల్సినటువంటి గట్టు వేడెక్కిపోయి స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి అలా కాకుండా సహజసిద్ధమైనటువంటిది ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ విధంగా చేయడం వల్ల గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో అటువంటి గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన
జీర్ణ వ్యవస్థలో సమర్థవంతంగా ఉత్పత్తి అవుతూ సమర్థవంతంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటుందో అప్పుడు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. వెయిట్ రావడం కానీ, హార్మోన్ల అస్తవ్యస్తత రావడం కానీ, మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మరొకటి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గట్ బ్యాక్టీరియా కొన్ని రకాలైన హ్యాపీ హార్మోన్స్ కూడా ఉత్పత్తి చేస్తుంది. అంటే డోపమిన్, సెరోటోనిన్, గాబా ఇలాంటివన్నీ మనకు సంతోషాన్ని కలుగజేసేటువంటి హ్యాపీ హార్మోన్స్ కలుగజేసేటువంటి హార్మోన్స్ అనమాట. హ్యాపీ హార్మోన్స్ ఇవంటివి కూడా మనకు సంతోషాన్ని కలుగజేస్తాయి. సో అందుకే వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు అనమాట. గాబా, సెరోటోనిన్, డోపమిన్. సో వీటిని కూడా ఈ గట్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి ఈ రీసెంట్గా పరిశోధనలు కూడా తెరతెల్లం చేస్తున్నాయి అనమాట. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి గట్ బ్యాక్టీరియాను కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, మరి గట్ బ్యాక్టీరియా బాగుండాలి, గట్ కూడా హెల్త్ బాగుండాలి అని అంటే ఏదైనా చిన్న రెమెడీ చెప్పండి డాక్టర్. 100 ml గోరువెచ్చని పాలు తీసుకోవాలి. 100 ml గోరువెచ్చని పాలలో ఇంచుమించు ఒక చిన్న సైజు, మీడియం సైజు లేక చిన్న సైజు ఉల్లిపాయ, దీన్ని ఆనియన్, ప్యాజు, ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తుంటారు. సో దాదాపు 30 నుంచి 50 గ్రాములు అనుకోండి అప్రాక్సిమేట్గా. సో గోరువెచ్చని పాలలో తోడుపెట్టేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి ఉదయం దాకా అలాగే ఉంచేసేసి తర్వాత అంతా బాగా కలిపేసి అందులో 1 గ్రాము జీలకర్ర పొడి, 1 లేదా 2 ఎలాచి, 1 లేదా 2 ఎలాచి తీసుకొని క్రష్ చేసేసి ఆ లోపల విత్తనాలు క్రష్ చేసేసి ఆ పొడిని అందులో కలిపేసేసి రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో గట్ బ్యాక్టీరియా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఈ పెరుగు ఆల్రెడీ ప్రోబయాటిక్, ఆల్రెడీ దాంట్లోనే మనకు గట్ బ్యాక్టీరియాకు సంబంధించిన బ్యాక్టీరియా అక్కడ ఉంది. దీని తోడు ఉల్లిపాయలు ఉన్నటువంటి ఈ యొక్క ఫైబరు ఈ యొక్క బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది, మనకు ఆహారంగా ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. జీలకర్రలో కూడా ఉన్నటువంటి ఫైబర్ కూడా లోపల ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి దాని యొక్క సంతతి కూడా వృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏలకులు కూడా మరి సమర్థవంతంగా గట్ బ్యాక్టీరియాను పెంచేందుకు పరోక్షంగా ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు ఈ పాలను రాత్రిపూట తోడుపెట్టేసేసి దాంట్లో ఉల్లిపాయలు వేసేసి పొద్దున్న నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు. మరి కనీసం రోజు వాడలేకపోయినా కనీసం వారంలో 2 సార్లు వాడినప్పటికీ మరి చెప్పుకోదగ్గ మార్పును మనం గమనించవచ్చు. చక్కటి అంటే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కటి రెమెడీ చెప్పారు డాక్టర్.